ఏ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనబడుతుంది మా అందరికి. వన్ ఎస్ రెస్పాండ్. సార్. ఎస్ వాయిస్ సార్. వాయిస్ వినపడుతుంది కదా అందరికి? రైట్. ఎస్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక 20% సౌండ్ అనేది కవర్ చేసాం. ఫిజిక్స్లో ఉన్నటువంటి సౌండ్ నుంచి టోటల్గా మీకు ఎస్బిటిఈటి అంటే మీ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్లో 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని చెప్పుకున్నాము. అదే మీకు ఇచ్చినటువంటి సిలబస్ బేస్ చేసుకొని, అలానే ఈ సెట్కి సంబంధించి మీకు 3 బిట్స్ అడగటం జరుగుతుంది. 3 బిట్స్ కూడా 3 బిట్స్లో 2 ఫార్ములాస్కి సంబంధించి అడుగుతారు, ఒకటి థియరిటికల్కి సంబంధించి అడుగుతారు. అది కూడా చెప్పుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఒక 2 మినిట్స్ రివైజ్ చేసుకుని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు సౌండ్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎమిటెడ్ బై ఏ వైబ్రేటింగ్ బాడీ ఆర్ వైబ్రేటింగ్ పార్టికల్. వైబ్రేటింగ్ బాడీ వల్ల కానీ వైబ్రేటింగ్ పార్టికల్ వల్ల కానీ వచ్చేటువంటి ఎనర్జీయే సౌండ్. ఆ సౌండ్ ఏ ఫార్మ్స్ ఉంటాయి అంటే చెప్పుకున్నాం, ట్రాన్స్వర్స్ వేవ్ అని. తర్వాత లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే ఏంటో చెప్పాం. లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే వేవ్ లెంత్ వచ్చేసరికి 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి దాన్ని మనం లిమిట్ ఆఫ్ ఆడిబిలిటీ అంటాం. బిలో 20 హెడ్జెస్ ఉంటే కనుక ఇనాడబుల్ వేవ్స్, బిలో 20 హెడ్జెస్ ఉంటే కనుక వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. అదే ఎబో 20 కిలో హెడ్జెస్ ఉంటే కనుక అల్ట్రాసోనిక్స్ అంటారు. ఓకే, ఇన్ఫ్రాసోనిక్ అంటే ఏంటి? లెస్ దాన్ 20 హెడ్జెస్. అల్ట్రాసోనిక్ వేవ్స్ వచ్చేసరికి మీకు అబౌట్ 20 కిలో హెడ్జెస్ అని కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. కొత్త టాపిక్ ఏం కాదు. ఓకే. అయితే ఇక్కడ బాగా స్లో సౌండ్ కూడా వినగలిగేది ఏంటి అంటే స్నేక్ అన్నమాట. హెవీ సౌండ్ వినగలిగేది ఏంటి అంటే డాగ్. అప్ టు 50 కిలో హెడ్జెస్ వరకు కూడా డాగ్ వినగలుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇవి సౌండ్ మెజర్ చేసేటువంటి డివైసెస్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అలానే లౌడ్నెస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ అంటే లౌడ్నెస్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది, తర్వాత పిచ్, క్వాలిటీ ఆఫ్ ద సౌండ్. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్ అంటే 2 టైప్స్ అని చెప్పుకున్నాం, మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్ వచ్చేసరికి దెర్ ఈస్ ఫామ్ వన్ ప్లేస్ టు అనదర్ ఫామ్ విత్ ఏ మీడియం కనుక ఉంటే కనుక, అంటే వేవ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వేవ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అక్కడ మీడియం కనుక ఉంటే దాన్ని మెకానికల్ వేవ్స్ అంటారు. మీడియం కనుక లేకపోతే కనుక దాన్ని నాన్ మెకానికల్ వేవ్స్ అంటారు. నాన్ మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్ లైట్ రేస్. మెకానికల్ వేవ్స్కి వచ్చేసరికి సౌండ్ వేవ్స్. సౌండ్కి ఎప్పుడు కూడా ఏంటి అంటే మీడియం అనేది ఉండాలి. వయ్యా మీడియం ద్వారానే అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మెకానికల్ వేవ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారని చెప్పుకున్నాం. లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి డిస్కస్ చేసాం. లాంగిట్యూడినల్ వేవ్స్కి వచ్చేసరికి మీకు parallel to the direction of the propagation of wave. Propagation అంటే ఎక్స్పాన్షన్, స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద వేవ్. వేవ్ అనేది ఏ డైరెక్షన్ అయితే స్ప్రెడ్ అవుతుందో దానికి ప్యారలల్ గా మీకు ఈ యొక్క వేవ్ అనేది దానికి ప్యారలల్ గా అదే డైరెక్షన్ లో కూడా ఈ యొక్క పార్టికల్స్ అనేవి మూవ్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. ఎగ్జాంపుల్ మీకు సౌండ్ వేవ్స్. ఈ సౌండ్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం అంటే ట్యూనింగ్ ఫోర్క్ అనేది చెప్పుకున్నాం, టర్నింగ్ ఫోర్క్. ఆ ట్యూనింగ్ ఫోర్క్ కి సంబంధించి మీకు కంప్రెషన్స్, అలానే రేర్ ఫ్రాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మనం ప్రీవియస్గా ఒక డయాగ్రామ్ అనేది చూసాం. ఇది ఇలా మేజర్ డయాగ్రామ్ ఇదిగోండి. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్స్, కంప్రెషను కంప్రెషను రేర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, వేవ్స్ అన్ని కూడా కంప్రెస్ అవుతాయి, అలానే ఎక్స్పాండ్ అవుతాయి. కంప్రెషను, ఎక్స్పాన్షన్. ఓకే. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ వచ్చేసరికి మీకు లైట్ వేవ్స్కి ఎగ్జాంపుల్గా ట్రీట్ చేస్తాం. లైట్ వేవ్స్ అనేవి ట్రాన్స్వర్స్ వేవ్స్ అవుతాయి. అదే సౌండ్ వేవ్స్లోకి వచ్చేసరికి మీకు రేర్ ఫ్రాక్షన్ అంటే ఎక్స్పాన్షన్ కిందకి వచ్చింది అని చెప్పుకున్నాం. ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఒకసారి ఇందులో సౌండ్ వేవ్స్లోనే కంప్రెషను, రేర్ ఫ్రాక్షన్స్ రెండు ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఒక కంప్రెషన్, ఒక రేర్ ఫ్రాక్షన్, ఒక కంప్రెషన్, ఒక రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ ఇలా ఉంటుంది కదా. కంప్రెషన్ నుంచి కంప్రెషన్ కొన్న డిస్టెన్స్ వేవ్ లెంత్ అయింది. వేరే రేర్ ఫ్రాక్షన్ నుంచి రేర్ ఫ్రాక్షన్ కొన్నటువంటి డిస్టెన్సే మనకి వేవ్ లెంత్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాం మనం. వేవ్ లెంత్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి. అలానే ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ లో పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఇందాక ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ వచ్చేసరికి ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ మోషన్, వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఓకే. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్, ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి. ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో
కూడా మనకి ఏమొస్తాయంటే క్రస్ట్ ట్రఫ్ అనేది ఫామ్ అవుతాయి. ఇందాక మనం చూసాం డయాగ్రామ్ అప్ అండ్ డౌన్స్, ఇదేమో క్రస్ట్, ఇదేమో ట్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, క్రస్ట్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ ఏమో క్రస్ట్ అంటారు, లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి ట్రఫ్ అంటారు. ఆ వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది నేర్చుకున్నాం. ఇక్కడ వరకు కూడా లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్. వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్, ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ లో ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ లో పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్. ఈ యొక్క లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ కి ఎగ్జాంపుల్స్ సౌండ్ వేవ్స్, అల్ట్రాసోనిక్, నెక్స్ట్ సెసిమిక్ పీ వేవ్స్. అదే ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్లోకి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, సెసిమిక్ ఎస్ వేవ్స్, ఎర్త్క్వేక్ సంబంధించి. ఇందులో లాంగిట్యూడినల్ వేవ్ మోషన్స్లో మనకు ఫామ్ అయ్యేది కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్లో క్రస్ట్, ట్రఫ్ ఫామ్ అవుతాయి. ఓకే, కంప్రెషన్ టు కంప్రెషన్ ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. క్రస్ట్ టు క్రస్ట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. అదే క్రస్ట్ టు రేర్ ఫ్రాక్షన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని హాఫ్ ఆఫ్ ద వేవ్ లెంత్ అంటారు. అదే క్రస్ట్ టు ట్రఫ్ ఉన్నటువంటి డిస్టెన్స్ని వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద వేవ్ లెంత్ అంటారు. ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్. నౌ టుడే వీ విల్ గో ఫర్ ద అనదర్ టాపిక్, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే మీకు ఏమర్థం కావాలంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేటువంటి వాటిని ఏమంటారు అంటే, నా నుండి సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని సోర్స్ అంటారు. నన్ను ఏమంటారు అంటే సోర్స్ అంటారమ్మా. ఓకే, నా నుండి మీకు వినపడుతుంది అంటే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, నా యొక్క వాయిస్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, లేదంటే నా యొక్క వాయిస్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏమంటారు అంటే అబ్జర్వర్ అంటారు. సోర్స్ నుండి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ ప్రోపగేట్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది లేదా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడి వరకు అది స్ప్రెడ్ అయ్యి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మనం వింటున్నాము కాబట్టి వినేటువంటి వాళ్ళనందరినీ కూడా అబ్జర్వర్ అంటారు. సోర్స్ నుండి అబ్జర్వర్కి సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎలా ట్రావెల్ అవుతుంది అంటే ఒక వేవ్ ఫామ్ లాగా ట్రావెల్ అవుతుంది. ఆ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ అనేవి ఉంటాయి. కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్స్. ఇదేమో కంప్రెషన్, దీని తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి రేర్ ఫ్రాక్షన్. తర్వాత మళ్ళీ కంప్రెషన్, బాగా క్లోజ్డ్గా ఉంటాయి. తర్వాత మళ్ళీ రేర్ ఫ్రాక్షన్, స్పేసియస్గా ఉంటాయి. కంప్రెషను, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషను, రేర్ ఫ్రాక్షన్, ఇలా ఆల్టర్నేటివ్గా వేవ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మనకి బీచ్కి వెళ్ళినప్పుడు వేవ్స్ ఎలా వస్తాయి, సముద్రపు అలలు, సేమ్ అదే. అలా ఒకటేమో కంప్రెషన్ అంటే బాగా క్లోజ్లీ ప్యాక్డ్గా ఉన్నటువంటి వేవ్ వస్తుంది. దాని తర్వాత ఎక్స్పాండ్ అయ్యి ఉన్నటువంటి వేవ్ ఇలా ఒక సైక్లిక్ మేనర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు అది కొంత స్పీడ్తో, ఆ సౌండ్ పార్టికల్స్ అనేవి కొంత స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాయి. ఆ స్పీడ్ అంటే ఏంటి, అసలు జనరల్గా స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ ఆర్ వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇదే కదా వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతున్నాం, మీరే పరిగెడుతున్నారు, ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యారు, ఎంత టైంలో మూవ్ అయ్యారు. వెలాసిటీ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటారు. వెలాసిటీ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యావు, ఎంత టైంలో ట్రావెల్ అయ్యావు. సో అదే ఇప్పుడు ద డిస్టెన్స్ త్రూ విచ్ ఏ సౌండ్ వేవ్స్ పాయింట్ సచ్ యాజ్ కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ ట్రావెల్స్ ఇన్ యూనిట్ టైం. ఆ సౌండ్ అనేది ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, దాన్నే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటారు. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వచ్చేసరికి ద డిస్టెన్స్ త్రూ విచ్ ద సౌండ్ వేవ్ పాయింట్ ట్రావెల్స్ ఇన్ యూనిట్ టైం, ఇది రాస్తే సరిపోతుంది. ద డిస్టెన్స్ త్రూ విచ్ ఏ సౌండ్ వేవ్ పాయింట్ ట్రావెల్స్ ఇన్ యూనిట్ టైం, ఒక యూనిట్ టైంలో. యూనిట్ టైం అంటే ఏంటి అంటే పర్ సెకండ్ కావచ్చు, లేదా పర్ మినిట్ కావచ్చు, లేదా పర్ అవర్ కావచ్చు. సపోజ్ మీకు
310 మీటర్ పర్ సెకండ్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి అంటే ఒక సెకండ్ టైంలో 310 మీటర్స్ మూవ్ అయింది. ఓకే, 310 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ టైంలో ఇంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయింది. దట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ వేవ్ పాయింట్. సౌండ్ వేవ్ పాయింట్ అంటే ఇది సౌండ్ వేవ్ పాయింట్. ఈ సౌండ్ వేవ్ పాయింట్నే మనం ఏమన్నాం, ఒకటేమో కంప్రెషన్, ఒకటేమో రేర్ ఫ్రాక్షన్. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కంప్రెషన్ వేరు, రేర్ ఫ్రాక్షన్ వేరు. కంప్రెషన్ అంటే ఏంటి అంటే ఒక పేపర్ని బాగా ఫోల్డ్ చేసి కంప్రెస్ చేసేసావు, అది కంప్రెషన్. అదే పేపర్ని ఎక్స్పాండ్ చేసావు, అదే రేర్ ఫ్రాక్షన్. అలా ఊహించుకోండి. ఈ యొక్క కంప్రెషన్ కానీ రేర్ ఫ్రాక్షన్ కానీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో ద డెఫినేషన్ ఈస్ ద డిస్టెన్స్ త్రూ విచ్ సే సౌండ్ వేవ్స్ పాయింట్ ట్రావెల్స్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అయితే ఆ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది ఎలా మారుతుంది, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ రిమైన్స్ ద సేమ్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ గివెన్ మీడియం అండర్ ద సేమ్ ఫిజికల్ కండిషన్. ఇప్పుడు నా యొక్క వచ్చేటువంటి వర్డ్, ఇప్పుడు నేను మాట్లాడేటువంటి వర్డ్ ఏదైతే ఉన్నాయో, నేను మాట్లాడేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సెంటెన్స్కి ఇప్పుడు నా యొక్క రూమ్ యొక్క కండిషన్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తా. కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినప్పుడు అదే అక్కడ ఉంది, మీడియం అండర్ ద సేమ్ ఫిజికల్ కండిషన్స్. సేమ్ ఫిజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు అండ్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీతో చెప్పినా నీ యొక్క వాయిస్ యొక్క స్పీడ్ అంటే ఏంటంటే నీకు రీచ్ అయ్యేటువంటి సౌండ్ యొక్క స్పీడ్ అనేది సేమ్గా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ రిమైన్స్ ద సేమ్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ గివెన్ మీడియం అండర్ ద సేమ్ ఫిజికల్ కండిషన్స్. ఫిజికల్ కండిషన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ కావచ్చు, ఓకే, అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనేవి సేమ్ ఒకేలాగా మెయింటైన్ చేస్తే ఈ యొక్క స్పీడ్ కూడా ఒకేలాగా ఉంటుంది, సేమ్ స్పీడ్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? బై యూజింగ్ దిస్ రిలేషన్. ఇంపార్టెంట్ వన్, ప్లీజ్ నోట్ డౌన్. V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై క్యాపిటల్ ఎం. గామా ఆర్టీ బై క్యాపిటల్ ఎం, దిస్ ఇస్ ద ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ కూడా, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అన్నా లేదా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అన్నా ఇదే ఫార్ములా, గామా ఆర్ టీ బై ఎం. దీని మీద ఈ సెట్ బిట్ కావచ్చు, లేదంటే 5 మార్క్స్ క్వశ్చన్ కానీ అడగొచ్చు. ఎలా అంటే డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అంటారు, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అంటారు. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ కానీ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం. ఇక్కడ గామా అంటే ఇడియాబాటిక్ ఇండెక్స్, V అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్, R వచ్చేసరికి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఓకే, 8.314 కిలో జౌల్ పర్ కేజీ మోల్ కెల్విన్ కానీ 8.31 జౌల్ మోల్ కెల్విన్ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, ఇది వచ్చేసరికి మీరు కెల్విన్స్ లో పడాలి. M అంటే మోలార్ మాస్. మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఏదైతే మీడియం ఇచ్చారో, ఆ గ్యాసియస్ మీడియం ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకుంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా దాని మీద మనం సాల్వ్ చేస్తాము, డోంట్ వరీ అబౌట్ దట్. సో హియర్ V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం. ఆర్ వచ్చేసరికి మీకు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇక్కడ చెప్పాను, ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్. ఎయిర్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత? ఇది ఈ సెట్ బిట్ 343 మీటర్ పర్ సెకండ్ అండి. వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద సౌండ్, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ అంటే ఎయిర్ అనేది ఏంటి అంటే మీడియం. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ మీకు వినపడుతుంది అంటే ఇక్కడ ఏం మీడియంగా ఉంది? ఎయిర్ అనేది మీడియంగా ఉంది. ఓకే, ఆ ఎయిర్లో సౌండ్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? ఎంత వెలాసిటీతో ఉంటుంది అంటే 343 మీటర్ పర్ సెకండ్. అయితే ఏంటి అంటే దట్ విల్ బి ఆల్సో డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ దిస్ రూమ్. ఈ రూమ్ యొక్క టెంపరేచర్.
అంటే ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే 343 మీటర్ పర్ సెకండ్ అండి. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ అంటారు బిట్. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ 343 మీటర్ పర్ సెకండ్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. మీరు అది ఎలా వచ్చింది అనుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే గామా ఈక్వల్ టు 1.4 సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ ఎం అంటే మోలార్ మాస్ ఆఫ్ ద ఎయిర్. ఎయిర్ యొక్క మోలార్ మాస్ ఎంత అంటే 0.02897 kg/mol. నెక్స్ట్ వేరస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే 8.31 జౌల్/మోల్/కెల్విన్. ఈ మూడింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీ అంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 20 + 273 కెల్విన్స్ అవుతుంది. సో 293 కెల్విన్స్. ఈ 293ని, ఈ ఆర్ వాల్యూని, ఈ యొక్క మోలార్ మాస్ 0.02897ని అండ్ గామా ఈక్వల్ టు 1.4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ 343 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది ఇప్పుడు వరకు చెప్పినటువంటి స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎన్ యూనిట్ టైం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ సౌండ్ పాయింట్ ఇన్ ఏ యూనిట్ టైం. ఓకే, దట్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ సేమ్ మీడియం అండ్ సేమ్ ఫిజికల్ కండిషన్స్. దాని యొక్క ఫార్ములా ఏంటంటే v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం. v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం. ఈ ఫార్ములా కంపల్సరిగా క్వశ్చన్ అడుగుతారు, ఈ సెట్లో కావచ్చు లేదా మీ యొక్క డిప్లొమా ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో కావచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే ఇక్కడ ఇదంతా కూడా గామా ఆర్ టీ మోలార్ మాస్ ఇదంతా కూడా ఏంటి అంటే టెంపరేచర్ రిలేటెడ్. టెంపరేచర్ ఇస్తే అప్పుడు వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అనేది ఫైండ్ అవుట్ చేయటం. కానీ ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ నియర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్కి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే వెలాసిటీ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. లాంబ్డా వచ్చేసరికి మీకు వేవ్ లెంత్. లాంబ్డా అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఈ ఫార్ములా అయినా కూడా యూజ్ చేయొచ్చు. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ v ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. లాంబ్డా అంటారు దీన్ని, లాంబ్డా. ఇది లాంబ్డా. ఓకే, లాంబ్డా ఇంటూ ఎఫ్. ఎఫ్ వచ్చేసరికి మీకు ఫ్రీక్వెన్సీ. రెండు ఫార్ములాలు చెప్పుకున్నాం. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం, వెరాజ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఇది లాంబ్డా ఇంటూ ఎఫ్. ఓకే, వేరే ఫ్రీక్వెన్సీస్ ఇవ్వకుండా నార్మల్ టెంపరేచర్, ఐడియాబేటిక్ ఇండెక్స్ ఇవి ఇస్తే v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్టీ బై ఎం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే మీకు సౌండ్ అనేది ఇప్పుడు నేను మాట్లాడేది మీకు కొన్నిసార్లు వినపడకపోవచ్చు. వినపడకపోవడానికి రీజన్ ఏంటి అంటే మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఒక క్లాస్లో ఉన్నారు అనుకోండి. మీకు ఒక సారు, ఒక ఫిజిక్స్ సార్ మీకు క్లాస్ చెప్తా ఉన్నారు. ఆ క్లాస్ చెప్పేటప్పుడు అతని వాయిస్ మీకు ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా ఉంటే మీకు ఆయన వాయిస్ అనేది మీకు క్లియర్గా వినపడుతుంది. అదే మీ యొక్క సరౌండింగ్లో మీ చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఓకే, డిస్టర్బెన్సెస్ ఉంటే ఏమవుతుంది, ఆ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ యొక్క సౌండ్ని డామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాంటివి కొన్ని ఫ్యాక్టర్, అవి డిస్టర్బెన్సెస్ అంటే మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్ అవి. అలా కాకుండా కొన్ని అట్మాస్ఫిరిక్ కండిషన్స్ కూడా సౌండ్ మీద, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, నేను మాట్లాడేటువంటి వాయిస్ మీకు రీచ్ అవ్వటానికి, మీకు రీచ్ అవ్వాలంటే విత్ ఇన్ 1 సెకండ్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వినపడుతుంది. అదే మీరు ఎక్కడో ఉన్నారు, ఒక ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు, ఏమవుతుంది, నేను సోర్స్ పాయింట్, మీరు అబ్జర్వర్. సపోజ్ ఇక్కడ ఇది మీ యొక్క సోర్స్ పాయింట్ అనుకోండి అమ్మా. ఇది మీ యొక్క సోర్స్ పాయింట్. ఓకే, నేను సౌండ్ పాయింట్. సౌండ్ పాయింట్ వచ్చేసరికి ఇది సోర్స్ పాయింట్. మీరు అబ్జర్వర్, మీరు ఇక్కడ ఉన్నారు. మీకు నాకు ఉన్నటువంటి అంటే సోర్స్కి అబ్జర్వర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఒక 200 మీటర్స్. ఈ ప్రొడ్యూస్, నేను ఇక్కడ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేశా. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ పెట్టుకోండి, ఏ, బి, సి, డి, ఈ అండ్ ఓ. ఇప్పుడు సౌండ్ సోర్స్ పాయింట్ నుంచి ప్రొడ్యూస్ అయింది. ఫస్ట్ ఇది పర్సన్స్ అనుకుంటే పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి, పర్సన్ ఈ. సౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవటానికి
ఎక్కువ టైం పడుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందా? ఫస్ట్ కేసా సెకండ్ కేసా? ఎస్ఏ ఎక్కువ టైం పడుతుందా, ఎస్ఓ ఎక్కువ టైం పడుతుందా? టెల్ మీ ఎనీవన్. చెప్పండి, పర్వాలేదు. ఎస్ఏకి ఎక్కువ టైం పడుతుందా, ఎస్ఓకి ఎక్కువ టైం పడుతుందా? ప్లీజ్ ఇంటరాక్ట్. ఎస్ఓ సార్. ఎస్ఓకి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇది సపోజ్ ఎస్ నుండి పర్సన్ ఏకి రావాలి అంటే 1 సెకండ్ పట్టింది అనుకోండి. అదే ఎస్ నుండి ఓకి రావాలి అంటే ఒక 10 సెకండ్స్ పట్టవచ్చు. ఓకే, అంటే ఎందువల్ల? ఆ డిస్టెన్స్ ఎక్కువ టైం ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎస్ నుండి ఏకి వచ్చేటప్పుడు ఒక కంప్రెషను, ఒక రేర్ ఫ్రాక్షన్ ఉందనుకోండి. ఓకే, ఒక కంప్రెషన్, ఒక రేర్ ఫ్రాక్షన్. అలాంటిది ఇక్కడ నీకు ఎన్ని స్టేజ్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అంటే 6 కంప్రెషన్లు రావాలి, 6 రేర్ ఫ్రాక్షన్స్ రావాలి. అంటే ఒక వేవ్ అనేది 6 సార్లు 6 టైమ్స్ కంప్రెషన్స్ ఫామ్ అవ్వాలి, 6 టైమ్స్ ఎక్స్పాన్షన్స్ అంటే రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవ్వాలి. అలా ఫార్మేషన్ జరగడానికి ఏమవుతుంది? టైం అనేది పడుతుంది. సో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇది తక్కువ టైంలో రీచ్ అవుతుంది. ఇది డిస్టెన్స్ అనేది పెరిగే కొద్దీ కూడా స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే అంటే ఐ మీన్ టైం పెరిగిపోద్ది. ఓకే, టైం ట్రావెల్ ఇప్పుడు నీకు చూడండి, ఇది ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఇది 200 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, ఆ డిస్టెన్స్కి ఏమవుతుంది? ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, అవి కాకుండా మీకు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి స్పీడ్ అనేది. ఒకటి, టెంపరేచర్. రూమ్లో లేదా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచరు పెరిగితే ఎలా ఉంటుంది, టెంపరేచర్ తగ్గితే ఎలా ఉంటుంది? దానికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే, వీళ్ళు ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి అంటే, రీజన్ కూడా, టెంపరేచర్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇంక్రీజెస్. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇంక్రీజెస్. ఇది టెంపరేచర్ పెరిగితే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది, ఈ సౌండ్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మర్ అండ్ వింటర్లో మనం చాలా పెద్దగా అరిచినా కూడా చాలా లో వాయిస్ అనేది ఉంటుంది ఎప్పుడు అవుట్ సైడ్. ఎందుకు అంటే నీకు టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, టెంపరేచర్ తక్కువగా ఉంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ ఫ్రీగా మూవ్ అవ్వవు. ఎయిర్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? ఎయిర్ పార్టికల్స్ ఫ్రీగా ఎప్పుడు మూవ్ అవుతుంది? టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి. టెంపరేచర్ ఎక్కువ ఉంటే, టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటే ఎయిర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అంటే, ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. నీకు సౌండ్ని క్యారీ చేసేది ఏవి? ఈ యొక్క ఎయిర్ పార్టికల్సే. ఓకే, మీడియం ఏరియా కాబట్టి ఆ ఎయిర్ పార్టికల్స్ సౌండ్ని క్యారీ చేస్తాయి. అవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి. టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి, ఏమవుతాయి? కంప్రెషన్ జరుగుతాయి. ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా ముద్దగా, అంటే కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కంప్రెస్ అయిపోయినప్పుడు ఈ యొక్క పార్టికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాట్ వాటర్ తీసుకున్నారు. వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దాన్ని హీట్ చేసినప్పుడు, లేదా ఒక గ్యాస్ తీసుకున్నారు, ఆ గ్యాస్ హీట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ అవుతుంది. అదే హీట్ లేకుండా ఉంటే ఏమవుతుందంటే కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ రీజన్ ఇది. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్. స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్. వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఎలా చూడండి, వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్ టీ బై ఎం. ఇదే కదా, వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్ టీ బై ఎం అనేది ఫార్ములా. సో దీని నుండి ఏం రాయొచ్చు? వి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ టు టీ. అంటే టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ అనేది పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ పెరుగుతుంది. ఇది ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దాని యొక్క ప్రూఫ్ ఇది. వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ గామా ఆర్ టీ బై ఎం రూట్ టీ. రూట్ టీ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మీకు వెలాసిటీ అనేది పెరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ అలానే డెన్సిటీ.
స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ ఆఫ్ ద మీడియం. డెన్సిటీ ఆఫ్ ద మీడియం. డెన్సిటీ అంటే ఏంటమ్మా? ఎనీవన్ టెల్ మీ డెఫినేషన్ చెప్పండి. డెన్సిటీ డెఫినేషన్ ఏంటో చెప్పండి ఎనీవన్. డెన్సిటీ అంటే ఏంటి? ఎనీవన్, ఎనీ పర్సన్. డెన్సిటీ, సివిల్ పర్సన్స్, సివిల్ మెయిన్లీ. డెన్సిటీ, వైష్ణవి, మృదుని. డెన్సిటీ. హేమశ్రీ చెప్తావా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెన్సిటీ? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ వచ్చేసరికి మాస్ బై వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా అబ్బాయిలు కానీ మీరు గర్ల్స్ అయినా కూడా పెట్రోల్ కొట్టించారు ఎప్పుడన్నా బైక్స్లో? ఎనీవన్ టెల్ మీ. పెట్రోల్ కొట్టించేటప్పుడు ఆ యొక్క ఫిల్లింగ్ మిషన్ మీద ఏమి ఇండికేటర్స్ ఉంటాయి? ప్రైస్ ఉంటుంది, మీరు ఎన్ని లీటర్స్ కొట్టించారో ఉంటుంది, దాని పక్కనే ఇంకొక డిస్ప్లే బోర్డు కూడా ఉంటుంది. దాంట్లో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? No, sir. ఆ, రేపు వెళ్ళినప్పుడు, ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేయండి. డెన్సిటీ అని ఉంటుంది. డెన్సిటీ సపోజ్ దట్ ఈస్ 780 కేజీ పర్ మీటర్ క్యూబ్ అని ఉంటుంది. 780 కావచ్చు, 790 కావచ్చు. ఆ 780 ఆర్ 790 అంటే ఏంటి అంటే, ఒక మీటర్ క్యూబ్ ఉన్నటువంటి వాల్యూమ్లో ఒక మీటర్ క్యూబ్ ఉన్నటువంటి వాల్యూమ్లో 780 కేజీస్ పెట్రోల్ అనేది పడుతుంది. అది దాని మీనింగ్. ఒక మీటర్ క్యూబ్ ఉన్నటువంటి వాల్యూమ్లో 780 కేజీస్ పెట్రోల్ పడుతుంది. అదే వాటర్కి ఎంత ఉంటుంది అంటే డెన్సిటీ, ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 1000 కేజీస్ పడతాయి. 1000 కేజీస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఓకే, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 1000 కేజీస్ పడుతుంది. అంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఈజ్ 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ అనమాట. అంటే నువ్వు ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఆ వాల్యూమ్లో ఎంత మాస్ పడుతుంది. అదే ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో మీకు మెర్క్యూరీ ఉంటుంది కదా. మెర్క్యూరీ ఎంత పడుతుందంటే 13,600 కేజీస్ పడుతుంది. ఓకే, 13,600 కేజీస్ అంటే మెర్క్యూరీ అనేది లైట్ వెయిట్ మెటీరియల్. ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 13,600 కేజీస్ పడుతుంది. ఓకే, అది దాని మీనింగ్. డెన్సిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే తెలియకపోతే రాసుకోండి. డెన్సిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ మాస్ అండ్ వాల్యూమ్. రేషియో ఆఫ్ మాస్ అండ్ వాల్యూమ్, లేదా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డెన్సిటీ. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డెన్సిటీ. ఓకే, సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, డెన్సిటీ అంటే డెఫినేషన్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి. డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అంటే 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్. 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే ఒక మీటర్ క్యూబ్ స్పేస్లో 1000 కేజీస్ పడతాయి. అలానే మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ 13,600 కేజీ పర్ మీటర్ క్యూబ్. 13,600 కేజీ పర్ మీటర్ క్యూబ్. ఈ రెండే మనకి ఎక్కువగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో వాడేటువంటిది, వాటర్ అండ్ మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ అంటే మీరు ఇక్కడ చూసే ఉంటారు. మీరు మీ యొక్క ల్యాబ్స్ లో బ్యారోమీటర్స్ కానీ మానోమీటర్స్ కానీ, మన యొక్క ఫీవర్ వచ్చినప్పుడు థర్మోమీటర్స్ చూసింటారు. థర్మోమీటర్స్ లో ఏంటి, టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అవడం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి లోపల ఇంకొక చిన్న, ఇది ఎలా ఉంటుందంటే థర్మోమీటర్ ముందు ఇలా ఒక వెసల్ ఉండి దీని లోపల ఇంకొకటి ఉంటుంది. ఓకే, దీని లోపల మీకు మెర్క్యూరీ అనేది ఉంటుంది. టెంపరేచర్ పెరిగితే ఈ యొక్క మెర్క్యూరీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, మెర్క్యూరీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. హీట్ అయ్యే కొద్దీ అది ఎక్స్పాండ్ అయ్యి అంత రీడింగ్ చూపిస్తే అంత ఫీవర్ ఉన్నట్టు చెప్తాం. ఓకే, సో అలానే మీరు ఈసారి ఎప్పుడన్నా ఫ్యూయల్ కొట్టించేటప్పుడు అంటే పెట్రోల్ కొట్టించేటప్పుడు ఆ యొక్క డిస్ప్లే బోర్డు జాగ్రత్తగా చూడండి. రేట్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ఎన్ని లీటర్స్ అనేది ఉంటుంది. దాని పక్కన డెన్సిటీ అనేటువంటిది ఉంటుంది. డెన్సిటీ 800 కానీ 780 కానీ అలా ఉంటుంది. పెట్రోల్కి ఎంత ఉందో చూడండి, డీజిల్కి ఎంత ఉందో చూడండి. ఓకే, అదొకటి. ఇప్పుడు ఏంటి అంటే డెన్సిటీ ఎయిర్లో, ఇప్పుడు సమ్మర్లోకి వచ్చేసరికి మీకు
ఎయిర్ అనేది హై టెంపరేచర్ ఉంటుంది కదా, హై టెంపరేచర్ ఉంటే ఏమవుతుంది, దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది. అదే లో టెంపరేచర్ ఉందనుకోండి, వెయిట్ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఏంటి అంటే డెన్సిటీ కనుక పెరిగితే, ఇఫ్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజెస్, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ విల్ బి డిక్రీజెస్. ఇదే చెప్పింది, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం. సో ఇఫ్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం ఇంక్రీజెస్, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ డిక్రీజెస్. టెంపరేచర్ పెరిగితే సౌండ్ పెరిగిద్ది. ఓకే, అదే డెన్సిటీ పెరిగితే సౌండ్ తగ్గిపోద్ది. డెన్సిటీ పెరిగితే సౌండ్ అనేది తగ్గిపోతుంది. అలానే ఇక్కడ చూడండి, హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే మన జనరల్గా ఏం చెప్తామంటే ఇది ఒక మెకానికల్ వర్డ్ అండి. ఎక్కడ వాడతామంటే ఏసీస్లో వాడతాం, అంటే ఎయిర్ కండిషనింగ్స్లో వాడతాం. హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే, మనం బీచ్ పక్కన వెళ్తూ ఉంటాం మంచి సమ్మర్లో, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఎలా ఉంటుందంటే ఉక్కబోత వస్తుంది, లేదా వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందంటే మనకి చెమటలు ఎక్కువ పడతా ఉంటాయి. అసలు ఆ క్యారెక్టరే హ్యూమిడిటీ అన్నమాట. ఆ క్యారెక్టర్ దాన్నే మనం హ్యూమిడిటీ అంటారు. మీరు ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోండి, అప్పుడు ఏమైంది ఏంటంటే హ్యూమిడిటీ పెరిగిపోతుంది, మీకు స్వెట్టింగ్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. అంటే ఎయిర్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా హ్యూమిడిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ హ్యూమిడిటీకి సౌండ్కి రిలేషన్ ఏంటి అంటే, ద డెన్సిటీ ఆఫ్ ద హ్యూమిడ్ ఎయిర్ ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద డ్రై ఎయిర్. హ్యూమిడ్ ఎయిర్ అంటే వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఎయిర్. ఓకే, వెరాజ్ డ్రై ఎయిర్. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అనేది పెరిగితే సౌండ్ యొక్క వెలాసిటీ కూడా పెరుగుతుంది. అలానే లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రెజర్ అంటే మీకు తెలిసిందే, అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఇఫ్ ద ప్రెజర్ ఇన్ అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ సరౌండింగ్స్ ఈజ్ మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డిక్రీజెస్. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ప్రెజర్ ఎంత? వాట్ ఈస్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్? ఇట్స్ మీన్ సీ లెవెల్ 760 mm ఆఫ్ హెచ్జి ఆర్ 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. ఇది అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ప్రెజర్. ఓకే, ప్రెజర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ సరౌండింగ్స్ ఈస్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డిక్రీజెస్. అంటే ఈ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కంటే మన యొక్క సోర్స్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్ అనేది ఎక్కువ ఉంటే, ఓకే, సౌండ్ చేసేటువంటి యొక్క సోర్స్ అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే కూడా ఎక్కువ ప్రెజర్ ఉంటే కనుక స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద ప్రెజర్ ఇన్ అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ సరౌండింగ్స్, ప్రెజర్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది తగ్గుతుంది. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ విల్ బి డిక్రీజెస్. అది దాని యొక్క మీనింగ్. ఓకే, సో ఒక 5 minutesలో ఇప్పుడు సెషన్ ఎండ్ అవుతుంది. ఒక 5 minutesలో మళ్ళీ రీజాయిన్ అవ్వండి.